కూడా గోధుమల నుంచి తయారవుతుంది. గోధుమల్లోని వ్యర్థాలని సేకరించి వాటిల్లో ఎజోడైకార్బోనమైడ్, క్లోరిన్ గ్యాస్, బెంజోయిల్ పెరాక్సైడ్ లాంటి కెమికల్స్ కలుపుతారు. అంతేకాదు ఇది మెత్తగా ఉండటానికి పిండిలో ఉన్న పదార్థాలను బాగా ఫిల్టర్ చేస్తారు. దీంతో 97% ప్రోటీన్స్, న్యూట్రియంట్స్ అన్ని పోతాయి. ఇక మైదాలో ఎటువంటి న్యూట్రిషన్స్ కానీ ప్రోటీన్స్ కానీ ఏమీ ఉండవు. ఎక్కువగా ప్రాసెస్ చేసి కెమికల్స్ ని కలపటం వల్ల గ్లూటెన్ కూడా ఉంటుంది. మైదాతో చేసిన ఏదైనా ఫుడ్ ని మనం తింటే అప్పుడు టేస్టీగా, జ్యూసీగా సాగుతున్నట్లు అనిపిస్తుంది. అంత తాయెత్తు మహిమ, అంత కెమికల్స్ మహిమ. ఇది ఎక్కువగా తినడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ బాగా పెరిగిపోయి షుగర్ వస్తుంది. అంతేకాదు మైదాకి సాగే గుణం ఉంటుంది కాబట్టి ఇది పేగులకు అతుక్కుపోయి ఎన్నో జబ్బులకి, క్యాన్సర్ రావడానికి కూడా కారణమవుతుంది. అంతేకాదు పొట్ట బాగా ముందరకు వస్తుంది. హార్ట్ డిసీజెస్, హార్ట్ అటాక్స్ కూడా పెరుగుతాయి. నెక్స్ట్ వచ్చేసి పామ్ ఆయిల్. మ్యాగీ నూడిల్స్ ని ఫ్రై